ఒక 10 సంవత్సరాలకు ముందు మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది. ఆయన రొయ్యలో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయనకి చాలా అన్ని కిడ్నీలు 2 పోయినాయి. పైగా కండిషన్ సీరియస్ అని చెప్పినారు. ఐసీయూలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు చెప్పినారు, నేను గుళ్ళనే తిరుగుతా అంటే, నువ్వు లేదు నువ్వు అమ్మ దగ్గరికి పో అని చెప్పినారు. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఆమె దారం ఇచ్చినారు, ఎత్తుకోపోయి ఐసీయూలో రిక్వెస్ట్గా వాళ్ళని అడుక్కొని కట్టినాను. బాగానే ఉంది. కోమాల నుంచి బయట వచ్చినాడు. ఇప్పటికీ ఆయన బయటపడి ఆయన ఒంట్లో ఏ పార్టు పనిచేసేదిలే, అన్నీ పోయినాయి అని చెప్పినారు. ఆయన వేస్ట్ సిఎన్సీకి కూడా తీసుకోపోయినాం. వేస్ట్ ఇంక బతకడు, ఉన్నన్ని రోజులు చూసుకోండి అని చెప్పినాడు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కొని పోయినాక నేను చేసినాక బాగుంది. ఇప్పుడు కూడా మనిషి తిరుగుతూ ఉన్నాడు, దాని పని తను చేసుకుంటున్నాడు, చేస్తున్నాడు. నా బిడ్డకు పాంగూరికి నిండా సీరియస్ అయిపోయి అప్పుడు మొక్కున్నాను. అప్పుడు వచ్చి నా బిడ్డను కాపాడింది ఆమె. అన్ని విధాలు నాకు ఇక్కడికి వచ్చినాక ఇదైంది. అప్పట్లో మా ఆయన కండిషన్ సీరియస్ అయినప్పుడు ఫుడ్కి కూడా బాధపడ్డాను. నా బిడ్డలకు కూడా దేవస్థానం ఫుడ్కి పెట్టే నేను ఇది చేశాను. కానీ అలాంటి టైంలో కూడా నాకు ఎవరి ద్వారాగా అమ్మ ద్వారాగా నన్ను రప్పించినారు. ఈ రోజుకి ఆ అమ్మని తలుచుకుంటూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం మాలేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నాకు తోడు ఉందిరా అంటే నా బంధువర్గం ఎవ్వరు లేరు, నాకు అమ్మే తోడు. ఈ రోజుకి వస్తున్నాను పోతున్నాను. ఈరోజు ఏదో లక్షణంగా ఉన్నాం, చేసుకున్నాను. నా భర్త ఆయుష్ కూడా కొంచెం ఏ పాటు పనిచేసేది లేదు, కానీ ఉన్నాడు, బాగున్నాడు, తిరుగుతాను. ఓకే, ఇంకా అభిషేకాలు పూజలు వాటికి కూడా ప్రతి దానికి వస్తున్నాను. అన్నదానానికి వస్తున్నాం, ఆశ్రమం కాడికి వెళ్తున్నాం, అన్ని ప్రతి ఒక్కదానికి అటెండ్ అవుతున్నాం, చేసుకుంటున్నాం. శుక్రవారం మంగళవారం అభిషేకాలకు వస్తాం, చేస్తాను. నవరాత్రులు మొత్తం ఇక్కడే చూసుకుని 9 రోజులు కంటిన్యూగా చేస్తాం. వస్తాను. విన్నాం కదా భక్తుల మాటల్లో, వాళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారో ఈ అమ్మవారికి వచ్చి మొక్కుకొని వాళ్ళకి ఆ కష్టాలు పోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. 15 ఏళ్ళ నుంచి ఇక్కడైతే ముస్లిం దంపతులు పూజలు అభిషేకాలు అయితే కూడా చేస్తున్నారు. వాళ్ళకి కళలో రావడం, నీడలా కనిపించడం, ఇలాగ మంత్రాలు చెప్పడం, ఇవన్నీ కూడా అమ్మవారి డైరెక్ట్గా వాళ్ళకి కళలో వచ్చి చెప్పి ఇలా చెయ్యండి అని చెప్పి కూడా సాక్షాత్కరించారు. సో ఇటువంటి భాగ్యం ఎవరికి దక్కదు నాకు తెలిసి. సో మన తిరుపతి బైరాగపట్టణ లింగేశ్వర్ నగర్లో అయితే శ్రీ స్వయంభూ నాగకాళికాదేవి అమ్మవారి మందిరం అయితే ఇక్కడ ఉందన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా రండి. అండ్ ప్రస్తుతం వాళ్ళకైతే ఆశ్రమం కూడా నడిపిస్తున్నారు. వాళ్ళకి కొన్ని ఆర్థికంగా ఇబ్బంది అయితే కూడా కలుగుతుంది. ముందైతే కూడా చాలా ఎంతో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు పూజలు అభిషేకాలు అయితే కూడా ఇప్పటికీ జరుపుతున్నారు. నవరాత్రుల్లో కూడా కంటిన్యూగా 9 days అయితే కూడా అన్నీ చేస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి అమ్మవారిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారిని కోరికలు కోరుకొని దర్శించుకొని